Hello everyone, welcome back to my channel Learn with Akash. This is the day 5 of learning HTML in 10 days. Today we will discuss about tables, table structure and row span అంటే ఏంటి, కాలమ్ స్పాన్ అంటే ఏంటి అండ్ టేబుల్కి బార్డర్స్ ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ HTMLలో టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే వేర్ యూజ్ టు డిస్ప్లే ద డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. డేటాని రోస్ అండ్ కాలమ్స్గా డిస్ప్లే చేయడానికి మనం HTML టేబుల్స్ అని యూజ్ చేస్తాం. ఫస్ట్ టేబుల్ సింటాక్స్ ఒకసారి చూద్దాం. టేబుల్ అని డిఫైన్ చేయడానికి టేబుల్ అనే ట్యాగ్ ఉంటుందన్నమాట. టీఏ టేబుల్. ఈ టేబుల్ లోపల మనం రోస్ అనేవి పెడతాం. టేబుల్ లోపల రో పెట్టడానికి టేబుల్లో డేటా ఎలా ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్గా ఉంటుంది. ఫస్ట్ రో పెట్టాలి కాబట్టి టేబుల్లో రో అనేది పెడతా. ఈ రో లోపల ఏముంటాయి, ఫస్ట్ టేబుల్లో హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ కాలమ్ సంబంధించిన హెడ్డింగ్. ఫస్ట్ కాలమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ హెడ్డింగ్ని టీహెచ్తో డిఫైన్ చేస్తాను. టీహెచ్. దీంట్లో ఫస్ట్ నేమ్ అని ఇస్తాను. ఓకే. సెకండ్ కాలమ్ నేమ్ వచ్చేసరికి ఏజ్ అని ఇస్తాను. ఓకే. నెక్స్ట్ మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ రోలో టేబుల్ హెడ్డింగ్స్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ రోలో టేబుల్ డేటాని డిఫైన్ చేస్తాం. సెకండ్ రోలో టేబుల్ డేటా టీడీ ఫర్ టేబుల్ డేటా. టేబుల్లో డేటా ఫస్ట్ కాలమ్ నేమ్ ఏంటి, నేమ్ సంబంధించి ఇద్దాం. అండ్ నెక్స్ట్ డేటా ఏముంది, ఏజ్ ఉంది, 22. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. చూడండి, నేమ్ కింద ఆకాశం వచ్చింది, ఏజ్ కింద 22 అని వచ్చింది. కానీ బార్డర్స్ ఏం లేవు. ఒకసారి మనం చూడండి, టీఆర్ స్టాండ్స్ ఫర్ టేబుల్ రో, టీహెచ్ ఫర్ టేబుల్ హెడ్, టీడీ ఫర్ టేబుల్ డేటా. ఫస్ట్ మనం టేబుల్ తీసుకున్నాం, ఆ టేబుల్ లోపల ఒక రో తీసుకున్నాం, టీఆర్. ఆ రో లోపల రెండు కాలమ్స్, రెండు కాలమ్ నేమ్ అనేది ఒకటి, ఏజ్ అనేది ఒకటి. టేబుల్ హెడ్డింగ్ అనమాట. టీహెచ్లో కాలమ్ నేమ్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ టేబుల్ ఆ రో లోపల ఇంకో రో తీసుకొని ఆ రోలో మన టేబుల్ డేటా అనేది ఎంటర్ చేసామన్నమాట. అలాగే ఇంకో రో తీసుకుందాం, ఇంకో రోలో టేబుల్ డేటా. సాయి అని ఇస్తున్నా. అలాగే 23 ఇస్తాం. మనం ఇంకోసారి అవుట్పుట్ చూడండి, డేటా అనేది ఎంటర్ అయింది. కాబట్టి టేబుల్ స్ట్రక్చర్ లేదంటే బార్డర్స్ లే. టేబుల్లో మనం బార్డర్స్ ఎలా యాడ్ చేయాలంటే టేబుల్ ట్యాగ్లో బార్డర్ అనే అట్రిబ్యూట్ ఉంటుందన్నమాట. ఆ బార్డర్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించి మనం బార్డర్స్ అనేవి యాడ్ చేస్తాం. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో 1 అని ఇచ్చాం. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. 1 పిక్సెల్ విడ్త్లో డబల్ అవుట్లైన్స్ వచ్చాయన్నమాట. ఓకే. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే బార్డర్ యాట్రిబ్యూట్లో 1 అనే వాల్యూ ఇస్తే మనకు టేబుల్లో బార్డర్ సప్లై అనమాట. కాబట్టి కొంచెం సెల్ స్పేసింగ్ అనేది ఉందన్నమాట. ఆ సెల్ స్పేసింగ్ అంట. ఆ సెల్ స్పేసింగ్ రిమూవ్ చేయడానికి సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు 0 అని ఇస్తే ఆ సెల్ స్పేసింగ్ కూడా పోతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇందాక ఉన్న గ్యాప్స్ అనేవి పోయాయి అనమాట. ఇప్పుడు సింగిల్ పిక్సెల్ విడ్త్తో టేబుల్ అనేది డివైడ్ అయింది అనమాట. బార్డర్స్ అనేవి అప్లై అయ్యాయి అనమాట. అలాగే మనం బార్డర్లో 2 ఇచ్చి చూద్దాం. 2 ఇద్దాం. ఒకసారి అవుట్పుట్ చూడండి, బార్డర్ అనేది కొంచెం థిక్ అయింది. ఓకే, థిక్గా ఉంది. 5 ఇచ్చి చూద్దాం. ఓకే, బార్డర్లో మనం వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ బార్డర్ విడ్త్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. అలాగే సెల్ స్పేసింగ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 6 ఇచ్చాం. చూడండి, ఆ సెల్కి టేబుల్ బార్డర్కి 6 పిక్సెల్స్ గ్యాప్ వచ్చిందనమాట. ఓకే, అది 0 చేసుకోవడానికి మనం ఇందాక 0 తీసుకున్నాం, సెల్ స్పేసింగ్ లేకుండా ఉండడానికి. నెక్స్ట్ మనం సెల్ స్పేసింగ్ అంటే ఏంది, మనం రో స్పాన్ అంటే ఏంటి, కాలమ్ స్పాన్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ రో స్పాన్ అంటే ఏంటంటే రెండు రోస్ని మెర్జ్ చేయాలనుకున్నప్పుడు రో స్పాన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్లో ఏజ్ 22, 23 అన్ని 2 రోస్ ఉన్నాయి కదా, ఇవి రోస్ అనమాట. ఈ రోస్ని మనం కలపాలనుకున్నప్పుడు రోస్ స్పాన్ అనేది యూజ్ చేస్తాం. అదే ఈ కాలమ్స్ మనం కలపాలన్నప్పుడు కాల్ స్పాన్ అనేది యూజ్ చేస్తాం. సరే, మనం రో స్పాన్ యూజ్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్లో నేను ఇంకొక హెడ్ తీసుకున్నాను, స్కూల్ అని.
డేటా కూడా ఎంటర్ చేయాలి కాబట్టి టేబుల్ డేటాలో సమ్ ఎస్ఎస్ అని ఇచ్చాను, ట్రిపుల్ ఎస్ అని ఇచ్చాను, ట్రిపుల్ ఎస్ అని ఇచ్చి ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. వీళ్ళిద్దరూ కూడా సేమ్ స్కూల్ కాబట్టి ఈ రెండింటిని మెర్జ్ చేయాలనుకుంటున్నా. స్కూల్ నేమ్ ఒకటే కదా అందరికి. ఓకే, ఆ రెండింటిని మెర్జ్ చేయాలనుకున్నప్పుడు ఏంటిది, ఇది ఒక రో, ఇది ఒక రో. ఆ రోస్ని మెర్జ్ చేయాలంటే రోస్ ప్యాన్ యూజ్ చేస్తాం. ఆ రోస్ ప్యాన్ ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఒక నేమ్ వస్తే సరిపోతుంది కాబట్టి టేబుల్ డేటాలో త్రిబుల్ ఎస్ అని ఉంది కదా, ఆ స్కూల్ దగ్గర రోస్ ప్యాన్ ఈక్వల్ టు 2 అని ఇస్తే 2 రోస్ మనం మెర్జ్ చేయాలి కాబట్టి 2 రోస్ మెర్జ్ అవుతాయి అనమాట. అలాంటప్పుడు ఇటు మన డేటా అవసరం లేదు కదా, ఆ ఒక డేటా సరిపోతుంది. అదే 2 రోస్కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ డేటాని తీసేద్దాం. ఇప్పుడు నేను అవుట్పుట్ చూడండి, ఆ 2 రోస్ అనేవి మెర్జ్ అయ్యాయి అనమాట, 2 రోస్. ఆ రోస్ని మెర్జ్ చేయడానికి రోస్ ప్యాన్ అనేది మనం యూజ్ చేస్తాం. మనం కాల్ స్పాన్ అంటే ఏంటో చూద్దాం. కాల్ స్పాన్ అంటే ఏమో మాట్లాడుకుందాం. ఇందాక కాలంని మెర్జ్ చేయడం అంటే ఈ కాలం నేమ్, ఏజ్, స్కూల్ వీటిని మెర్జ్ చేయడం, ఈ కాలమ్స్ మెర్జ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టేబుల్ చూసుకున్నట్లయితే ఈ టేబుల్ దేని గురించి ఉంది, స్టూడెంట్స్ గురించి ఉంది. స్టూడెంట్స్ అనే టేబుల్ పైన ఇంకొక ఇంకొక రో యాడ్ చేసి ఆ రోలో ఉన్న 3 కాలమ్స్ని మెర్జ్ చేసి చూద్దాం ఒకసారి. నేను పైన ఇంకొక రో యాడ్ చేస్తాను, టేబుల్ రో. టేబుల్ రోలో ఏమున్నాయి, 3 ఉన్నాయి. టేబుల్ డేటా ఫర్ టేబుల్ హెడ్డింగ్ అని ఇచ్చుకుందాం. హెడ్డింగ్లో ఏమి ఇచ్చుకుందాం, 3 ఉన్నాయి కాబట్టి 3. స్టూడెంట్ టేబుల్ అని ఇచ్చారు. అవసరం మనం అవుట్పుట్ చూద్దాం. స్టూడెంట్ డేటా ఇన్ టేబుల్ అని ఉంది. 3 ఉన్నాయి కదా, ఆ మూడింటిని మెర్జ్ చేద్దాం. ఇప్పుడు ఆ 3 కాలమ్స్ని మెర్జ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆ 3 కాలమ్స్ని మెర్జ్ చేయాలంటే టేబుల్ హెడ్ ఈక్వల్ టు కాల్ స్పాన్ టు 3. అంటే ఈ 3 కాలమ్స్ కూడా స్పాన్ అయిపోద్ది. అంటే ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు ఉంది కాబట్టి 3 కాలమ్స్ స్పాన్ అయినాయి. ఈ డేటా అనేది నెక్స్ట్ రోస్కి వచ్చింది, నెక్స్ట్ కాలమ్గా వచ్చింది. వాటిని ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం, డేటా అంతా ఒకే దాంట్లో పెట్టి. స్టూడెంట్ డేటా అని ఇచ్చా, మిగతా 2 కాలమ్స్ కూడా తీసేసాం. ఇప్పుడు అవుట్పుట్ స్టూడెంట్ డేటా అంటే 3 రోస్ కూడా 3 కాలమ్స్ కూడా స్పాన్ అయ్యాయి. పక్క కింద స్కూల్లో 2 రోస్ కూడా స్పాన్ అయ్యాయి. ఇలా కాల్ స్పాన్, రో స్పాన్ అనేది మనకి యూస్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ tables in HTML. Thanks for watching. Please do like, share and subscribe to our channel.